హలో అందరికీ, చూడండి ఎలా ఉన్నారు అందరూ. టమాటా పప్పు, గుమగుమలాడే టమాటా పప్పు ఈ స్టైల్లో చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. బెండకాయ ఫ్రై ఈ కాంబినేషన్, టమాటా పప్పు బెండకాయ ఫ్రై కాంబినేషన్ ఎప్పుడు తిన్నారా అండి? తినలేదనిపోతే ఇది చూసి ట్రై చేసేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి, కప్పు కందిపప్పు వేసుకోవాలంటే కుక్కర్లో సన్నటి మంట పైన ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయింది కానీ చూసుకోవాలి. ఇలాగా చూడండి, అడుగంటుకోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఈ దాన్ని శుభ్రం కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టమాటాలు 4 టమాటా పప్పు అన్నాం కాబట్టి 4 టమాటాలు చూసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, ఉల్లిపాయలో 5 పచ్చిమిరపకాయలు వేసాను. ఓన్లీ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ సైజు అని చింతపండు వేసుకున్నానని, పప్పు సరిపడా. పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ తినొచ్చండి. నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. ఈ 3 విజిల్స్లో పప్పు కూడా ఉడికిపోయిద్ది. మనం చూడండి ఇట్లా పెట్టుకోవాలి. ఉడికిందో చూసుకుంటే పప్పు ఇట్లా ఉడికింది. చూడండి, పప్పు గుత్తో ఇలా మనం మెత్తగా ఉడుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. నేను మాత్రం కల్లుప్పు ఎక్కువ వాడను, అందుకని సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. అదేనండి పోపు. ఇట్లా పప్పు చూడండి, చూస్తుంటే నోరు ఉడిపోతుంది కదా. తాలింపు పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. జీలకర్ర, మెయిన్ జీలకర్ర వేసుకొని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండిద్ది. జీలకర్ర, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన కాంచి మనం మెదిపిన పప్పు కూడా వేసేసుకుందాం. చూడండి, గుమగుమలు ఆడిపోయేది. ఈ స్మెల్లే సూపర్ టేస్ట్గా ఉంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వేసుకుని బెండకాయ ఫ్రై కూడా చేసేసుకుందాం. చూడండి, ఇట్లా సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ఫ్రై ముక్కలు అండి ఇట్లా చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఆయిల్లో పల్లీలు ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఇవి సన్నటి మంట పైన ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయ్యింది, పక్కన పెట్టుకుందాం. తీసుకొని చూడండి, ఈ చిన్నుల్లిపాయ మన నలగొట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఓన్లీ మినప్పప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయ మాత్రమే వేసుకుంటున్నాను. కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన దాంట్లో ఈ సన్నటి బెండకాయలు కట్ చేసాం కదండి, అవన్నీ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా మనం హైలో పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మాత్రం ఇప్పుడు వేసుకోమాకండి, సగం ఫ్రై అయిన కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ జిగురంతా పోయిన కానీ మనం సాల్ట్ వేసుకుందాం, లేదంటే తొందరగా మగ్గిపోయిద్ది. మనం ఫ్రై అన్నాం కాబట్టి మనం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మగ్గిన కాంచి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా గెంటి పెట్టి కల తీసుకోకుండా అప్పుడప్పుడు కల తీసుకుంటా ఉన్నాను. చూడండి, గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ పల్లీలు ఉన్నాయి కదండి, ఏ పెట్టుకున్న పల్లీలు, అవి కూడా మనం వేసుకుందాం. పల్లీలు తీసుకొని ఇవి ఫ్రై అయిన కాంచి పల్లీలు కూడా వేసేసుకుందాం. రెడీ అయిపోయింది. చూడండి, 1 స్పూన్ కారం వేసుకున్నాం, 1 స్పూన్నర కారం, ఈ వేపిన పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై. మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం బెండకాయ ఫ్రై కూడా తయారు చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన వీడియో నచ్చితే ఫుల్ వీడియో చూసేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడికి స్కిప్ చేయమాకండి. అక్షయ 446 బ్లాగ్స్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, టమాటా పప్పు బెండకాయ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది. ఎమ్మి టేస్టీ అండి. మమ్మల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి ఎలా ఉందో మా రెసిపీ.